కాంచనపల్లి అనే ఊళ్ళో ఒక రిచ్ కాలనీలో ఇద్దరు జంటలు, అంటే అన్నా వదినలు, చెల్లెలు, ఆమె భర్త. అలా ఆ రెండు జంటలు పక్కపక్క ఇళ్లలోనే ఉంటున్నారు. భర్తలు బయటకెళ్ళి సంపాదిస్తారు కాబట్టి ఆ ఇళ్లలో భార్యలిద్దరూ హౌస్ వైఫ్స్గా ఉంటున్నారు. అందుకే ఇన్నేళ్ల తమ కాపురంలో తమ కుటుంబాలు తమ భార్యలు నచ్చేలా లగ్జరీ లైఫ్కి కావాల్సినంత సంపాదిస్తున్నారు. అలా రవి కుమార్ ఇద్దరు యంత్రాల్లాగా ఒక రొటీన్ లైఫ్ స్టైల్తో ఉదయం వెళ్లటం, రాత్రికి రావటం చాలా కామన్ అయిపోయింది. ఒకరోజు వాళ్ళిద్దరూ ఒక పార్క్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏం బావా, లైఫ్ అంతా చాలా రొటీన్గా అనిపిస్తుంది కదూ? ఎందుకు లేదు బావా, రోజు ఉదయాన్నే లేవటం, ఆఫీస్లో గొడ్డు చాకిరీ చేయటం, నెలొచ్చేసరికి ఆ కటింగులు ఫిట్టింగులని లెక్కలు పోగా మిగిలిన జీతాలు తెచ్చుకోవటం, మళ్ళీ కొత్త నెలొచ్చినా అదే పాత బ్రతుకు కదా బావా. అసలు లైఫ్ చాలా బోర్ కొట్టేస్తుంది బావా. బోరు కొట్టి ఏం ఉపయోగం చెప్పు? మన జీవితాలు ఇలా సాగాల్సిందేగా. ఏదో అప్పుడప్పుడు ఇలా మనిద్దరం ఒకరితో ఒకరు మాట్లాడుకొని మన ఫ్రస్ట్రేషన్ని బయట పెట్టుకోవడం తప్ప మనమేం చేయగలం చెప్పు అని ఇద్దరూ మాట్లాడుకొని మళ్లీ తమ ఇళ్లకి వెళ్ళిపోయారు. ఇలాగే రోజులు గడుస్తున్నాయి. పాపం భర్తలు పడుతున్న కష్టం చూసి ఆ భార్యలు మీనాక్షి, పావని కూడా ఇలాగే అనుకుంటున్నారు. ఏంటి మరదలా, పాపం అన్నయ్యకి 3 రోజులుగా ఒంట్లో బాలేదంట కదా, మరిప్పుడు ఎలా ఉంది? ఎలా ఉంటే ఏముందొదినా, పాపం వాళ్ళు పడే కష్టాన్ని ఏ జ్వరాలైనా తుఫాన్లైనా ఆపగలవా చెప్పు? మన సుఖం కోసం, మన పిల్లల ఆనందం కోసం వాళ్ళవన్నీ భరిస్తున్నారు. సెలవు పెడితే జీతం తగ్గుతుందని అవి కూడా పెట్టడం మానేశారు కదా, ఇంకా ఆరోగ్యాలు పాడుకక్క ఏమవుతుంది చెప్పు? నిజమే మరదలా, ఎప్పుడు మన సరదాలు తీర్చడం తప్ప వాళ్లకంటూ ఏ సరదా లేకుండా పోయింది వాళ్ళ జీవితాల్లో అని తమ భర్తల మీద జాలిపడ్డారు ఆ ఇళ్లాళ్ళిద్దరూ. ఇలా చాలా సాదాసీదాగా సాగిపోతున్న రవి, సుధీర్ల జీవితాల్లోకి కొత్తగా పేకాట అనే రిలీఫ్ అవుట్ వచ్చింది. సరదాగా కాలనీలో ఉన్న మగవాళ్లందరూ ఎప్పుడైనా టైంపాస్కి ఆడుతూ ఉండేవాళ్లు. వారి దగ్గరికి రవి, సుధీర్లు కూడా వెళ్లటం మొదలుపెట్టారు. ఇన్నాళ్ల తరువాత తమ భర్తలకి కాస్త టైంపాస్ దొరికిందని ఆ భార్యలు కూడా ఆ విషయంలో ఏమీ అడ్డు చెప్పలేదు. అలా ప్రతిరోజు ఆఫీస్ నుండి వచ్చి రాగానే ఆ మగవాళ్ళిద్దరూ కాసేపు వెళ్లి ఆ పేకాటాడి రావటం మొదలైంది. ఒకరోజు రవి ఆఫీస్కి సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నాడు. అప్పుడతని భార్య మీనాక్షి ఇలా అడుగుతుంది. ఏంటండి, ఇవాళ ఆఫీస్ లేదా ఏంటి? ఇంకా అలానే ఉన్నారు, రెడీ కాకుండా? లేదు మీనాక్షి, ఎందుకో ఒంట్లో నలతగా ఉన్నట్టుంది, అందుకే ఇవాళ లీవ్ పెట్టానులే. అయ్యో, ఒంట్లో బాలేదా? సరేనండి, అయితే నేను పావని వదిన ఇవాళ ఆ హోల్సేల్ చీరల షాప్కెళ్ళి చూసొద్దామనుకున్నాం. సర్లేండి, ఆ ప్రోగ్రాంని మరో రోజు పెట్టుకుంటాంలే. అయ్యో, భలేదానివి మీనాక్షి, నువ్వెళ్ళు, నీ పన్ను చూసుకో. బాగోకపోవడం అంటే పెద్ద బాగోకపోవడం కూడా కాదులే, ఏదో ఇవాళ కాస్త బద్దకించాలనిపించి ఆగిపోయాను. నువ్వెళ్ళి నీ పని కానిచ్చుకో, మళ్ళీ చెల్లక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది అని రవి చెప్పటంతో మీనాక్షి, పావనీలు తమ ఊరికి అవతలి వైపున్న ఆ హోల్సేల్ చీరల షాప్కి వెళ్లారు. అలా వాళ్ళెళ్ళాక రవి సుధీర్కి ఫోన్ చేసి ఇలా అంటున్నాడు. ఏం బావా, నువ్వు కూడా మా చెల్లికి అనుమానం రాకుండా ఆఫీస్ ఎగ్గొట్టేశావు కదా? అవును బావా, మీ చెల్లికి అద్దిరిపోయే కథ చెప్పాను, దెబ్బకి నమ్మేసి చీరల షాపింగ్ అని వెళ్ళింది. చీరల సెలక్షన్కి వెళ్తే వాళ్ళకి ఇప్పట్లో లోకమేం గుర్తొస్తుంది గాని, పద మనిద్దరం పేకాటికి వెళ్దాం అని భార్యకి అబద్ధాలు చెప్పి ఆఫీసులు ఎగ్గొట్టి పేకాటికి వెళ్లటం ఆ రోజు నుండి మొదలుపెట్టారు. ఇక అది మొదలు నెలలో 10-12 రోజులు ఆఫీస్కి సెలవులు పెట్టి మరీ ఆ పేకాట పిచ్చిలో పడిపోయారు ఆ భర్తలిద్దరు. అలా 1 తారీఖు వచ్చింది. అప్పుడు పావని సుధీర్తో ఇలా అంటుంది. ఏంటండి, ఈ నెల జీతం ఇంత తక్కువగా వచ్చింది? ఇలాగైతే ఇల్లు ఎలా మేనేజ్ చేయాలి నేను? అంటే ఏంటి నీ ఉద్దేశం? నేనేమైనా ఇంటి నడిపే మెషిన్నా? మీ సరదాలు తీర్చడానికి నేను గొడ్డులా కష్టపడుతున్నాను, అది నీకు కనిపించడం లేదా? ఏదో బద్ధకంగా అనిపించో 10 రోజులు సెలవు పెట్టాను, అది కూడా తప్ప? ఒక్క నెలకి అడ్జస్ట్ చేసుకోలేవా? ఇన్నాళ్ళు నేను చేసినంత గాలికి పోయినట్టేనా అని అనవసరమైన దాన్ని పెద్ద చేసుకుంటూ భార్య మీద కేకలు వేసి ఆ కోపంలో ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అలా బయటికి కోపంగా వెళ్లిన సుధీర్ని దారిలో రవి వచ్చి కలిసి ఇలా అంటున్నాడు. ఏం బావా, మా చెల్లి కూడా డిటెక్టివ్ లాగా ఎంక్వైరీ చేసిందా నిన్ను? అవును బావా, అందుకే సంబంధం లేకుండా ఏవో 4 మాటలనేసి కోపంగా ఇంట్లోంచి తప్పించుకొని వచ్చేశాను.
మరి ఇంకెందుకురా లేటు? పద పేకాట ఆడుకుందాం. ఇవాళ రాత్రికి ఇంటికి పోకపోయినా పర్వాలేదు, ఏం బావా? అని ఇద్దరూ మాట్లాడుకొని ఆ బావా బామ్మర్దులిద్దరూ పేకాటికి వెళ్లారు. అలా కొత్తగా వచ్చిన జూదం మత్తులో పడి పనిని గాలి కొదిలి అప్పులు చేయటం మొదలుపెట్టారు వాళ్ళిద్దరు. ఒకసారి మీనాక్షి తండ్రి కూతురింటికొచ్చి కూతురితో ఇలా అంటున్నాడు. ఏమ్మా, అల్లుడుగారు నీతో ఎలా ఉంటున్నారు అని అడగటంతో మీనాక్షి ఆశ్చర్యంగా ఇలా అంటుంది. అదేంటి నాన్నా ఇవాళ కొత్తగా అడుగుతున్నావు? ఒకప్పుడు ఈ ఇంటి విషయాలేవైనా చెబితే అది మీ అత్తింటి విషయమమ్మా, దాంతో మాకు సంబంధం లేదు, మీ ఇద్దరి మధ్య ఏవైనా ఉంటే మీరే సర్దుకోవాలి కానీ మా వరకు రాకూడదు అనేవాడివి. ఇప్పుడేంటి నాన్న ఇలా అడుగుతున్నావు? లేదమ్మా, అడగాల్సొచ్చింది. నిప్పుకు కూడా చెదలుబట్టే కాలం గదమ్మా, అందుకే అలా అడుగుతున్నాను. అసలేమైంది నాన్నా? అల్లుడుగారు మొన్న నాకు ఫోన్ చేశారమ్మా. కొద్దిగా డబ్బు కావాలన్నారు. సర్దుతాను బాబు అన్నాను. ఆ తర్వాత అమ్మాయి ఎట్టా ఉందని అడిగానో లేదో ఓ గంట సేపు నీమీద షికాయతులు చెప్తూనే ఉన్నాడు. ఎప్పుడూ లేంది అల్లుడేంటి నీమీద ఇన్ని మాటలు చెప్తున్నాడా అని అర్థంగాక భయమేసి ఇదిగో ఆదరా బాదరా వచ్చానమ్మా. నీకు అల్లుడికేమైనా గొడవైందా తల్లి? అలా ఏం లేదు నాన్న, కానీ చెప్పమ్మా, సంకోచిస్తావెందుకు? ఏ సమస్యున్నా మొక్కగా ఉన్నప్పుడే పీకి బారేయాలి. అది మానయిందనుకో సంసారాలు కూలిపోతాయి. చెప్పు తల్లి, అసలేం జరిగింది అని అడగటంతో ఇక్కడ రవిలో కొత్తగా వచ్చిన మార్పు గురించి తండ్రికి మొత్తం వివరించింది మీనాక్షి. చివరిగా ఇలా అంటుంది. అలా చేస్తున్నారు నాన్న మీ అల్లుడు గారు. ఈ మధ్య మరీ అధ్వాన్నంగా తయారయ్యారు. ఆఫీసులకి లాంగ్ లీవులు పెట్టేసి అప్పులు చేసి మరీ పేకాట్లాడుతున్నారు. డబ్బులన్నీ పాడుపాడు చేసేస్తున్నారు. ఏమైనా అడుగుతుంటే నా డబ్బు నా ఇష్టం, సంపాదించింది నేనే కదా అంటున్నారు నానా. ఇందులో నీ తప్పు కూడా ఉందమ్మా. కేవలం అల్లుడు గారినే అంటానికి కూడా లేదుగా. నేనేం చేశారు నాన్నా? లేకపోతే ఏంటమ్మా, విలాసాలు లేకపోతే కాపురాలు సాగవా చెప్పు? వారానికో సినిమా అని, వీకెండ్స్లో బయటకని ఇట్టా ఖర్చులతో ముడిపెట్టి డబ్బవసరాన్ని నువ్వు కూడా పెంచేశావుగా. దాంతో ఆయన డబ్బు సంపాదన కోసమే ఈ సమయాన్ని వెచ్చిస్తున్నట్టున్నాడు. ఇక చివరికి విసుగొచ్చి ఇట్టా పేకాటాడుతూ విశ్రాంతి తీసుకుంటున్నాడు అల్లుడు. నిజమేనన్నా, వాళ్ళని చూసి వీళ్ళని చూసి డబ్బుతో సంతోషం కొనుక్కుందామనుకొని మొదట్లో ఆయన్ని ఓటీ చేయమని నేనే ఫోర్స్ చేశాను. ఇప్పుడు తప్పంతా ఆయనదే అంటే ఏం లాభం చెప్పు? ఇదంతా నా తలరాత. ఆయనకి చెప్పలేను, ఆయన తెలుసుకోలేరు. చూడమ్మా, తలరాత అనుకొని కూర్చుంటే ఏదీ మారదు. ఆ రాతని నువ్వే మార్చాలి అని చెప్పి కూతురి చెవిలో ఒక ఉపాయం చెప్పాడు. ఆ మరునాటి నుండి ఇక్కడ మీనాక్షి, అక్కడ పావని ఇద్దరూ కూడబలుక్కొని ఇంటికి వచ్చిపోయే పాలవాడి దగ్గర, పేపర్వాడి దగ్గర పేకాట నేర్చుకుంటున్నారు. అదేమని భర్త అడిగితే పావని ఇలా అంటుంది. ఇందులో తప్పే ఉంది చెప్పండి? మీ ఆటలో ఉన్న ఆనందమేంటో నేను చూడాలి కదా. అందుకే ఇకపై మీరు మీ పేకాట ఆడుకోండి, నేను నా ఆట ఆడుకుంటాను. త్వరలో మన కాలనీలో ఈ ఫీమేల్ పేకాట టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయాలని నా లక్ష్యం అండి. అందులో లక్షలు పెట్టి కోట్లు సంపాదిస్తాను, చూస్తూ ఉండండి. ఇక మీరెళ్ళి మీ ఆడ చూసుకోండి అని భర్తకి చెప్పడంతో సుధీర్ షాక్ అయ్యాడు. అక్కడ రవి పరిస్థితి కూడా అలాగే ఉంది. మొత్తానికి భర్తలిద్దరికీ బుద్ధి చెప్పటం కోసం ఈ పేకాట వంకతో మిగిలిన కాలనీ ఆడవాళ్లని కూడా అందర్నీ ఒప్పించి ఈ వదినా మరదళ్ళు నాటకం ఆడుతున్న సంగతి రవి సుధీర్లకి మాత్రం తెలియలేదు. అలా పేకాట ఆడుతూ ఆడుతూ ఒకరోజు తమ భర్తల్నే తాకట్టు పెట్టేశారు. ఆ ఆటలో వాళ్ళోడిపోతే వాళ్ళని గెలిచిన పాలవాడు ఇలా అంటున్నాడు. ఏహ, పదండయ్యా, మిమ్మల్ని నేను పేకాట్లో గెలుచుకున్నాను. ఇయాల్టి నుండి నా గొడ్ల సావిట్లో జీతం లేని కూలీలు మీరు, పదండి పోదాం అని పాలవాడనేసరికి వాళ్ళిద్దరికీ అప్పటి వరకు తామాడిన ఆట వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేది అర్థమైంది. అందుకే వాళ్ళిద్దరూ తమ భార్యలతో ఇలా అంటున్నారు. మీనాక్షి, నేను చాలా తప్పు చేశాను. ఇన్నాళ్ళు బాధ్యత మర్చిపోయి ఈ పేకాట మాయలో పడిపోయాను. ఇక నాకు బుద్ధొచ్చింది. దయచేసి మీ నాన్నని డబ్బులు అడిగినా సరే నన్ను విడిపించు. జీవితాంతం ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి మీ నాన్న డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. అంతేకాదు, ఇకపై బాధ్యతగా ఉంటాను మీనాక్షి అని మారిన మనిషిగా భార్యని ప్రాధేయపడ్డాడు. అటు సుధీర్ కూడా అదేవిధంగా తన తప్పు తెలుసుకుని భార్యని క్షమాపణ అడిగిన తర్వాత అప్పుడు ఆ భార్యలిద్దరూ ఇలా అంటున్నారు. మీరు సారీ చెప్పకండి. మీలో ఈ మార్పు కోసమే
వీళ్ళందరి సహాయంతో మేము నాటకమాడాం. చెల్లెమ్మా, ఇదంతా నాటకమా? అవునండి, ఇదంతా మీకున్న పేకాట పిచ్చి వదిలించటానికి, పేకాట వల్ల జరిగే నష్టం మీకు తెలిసేలా చేయడానికి మేమిద్దరం కలిసి ఆడిన నాటకం అని చెప్పటంతో రవి, సుధీర్ ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విధంగా తండ్రిచ్చిన సలహాతో తమ భర్తల్ని వాళ్లే మార్చుకున్నారు ఆ ఇల్లాళ్ళిద్దరు. ఇక ఆ తర్వాత వాళ్లు విలాసాలకి పోకుండా ఉన్న దాంట్లోనే సర్దుకొని సుఖంగా జీవించసాగారు ఆ వదిన మరదళ్ళిద్దరు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. వసే వసే, ఎందుకే ఆ ఏడుపిప్పుడెందుకు? ఏం కొంపలు మునిగిపోయాయని? కొంపలు మునక ఏమైందండి? మనం ఇంత కష్టపడి వీడియో చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండా 89% మంది మన వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు. మనం వాళ్ళని అలరించాలని ఇంత ట్రై చేస్తుంటే వాళ్ళు కనీసం మనల్ని ఎంకరేజ్ కూడా చేయడం లేదే. అందుకే వ్యూస్ గురించి ఏడుస్తున్నాను. ఏడ్చినట్టే ఉంది నీ తెలివి. ఇలా ఏడ్చి పెడబొబ్బలు పెడితే వ్యూయర్స్కి అర్థం కాదే. మన ఛానల్ని, మన స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని వ్యూయర్స్ని ప్రేమగా రిక్వెస్ట్ చేయాలి. ప్లీజ్ వ్యూయర్స్, మా స్టోరీని చూడడానికి ముందే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీ పూర్తయ్యాక కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీకు మా స్టోరీ నచ్చితే లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. చినలంకపల్లె అనే ఊర్లో వదినా మరదళ్ళు కస్తూరి పావని ఉన్నారు. వాళ్లది ఏ లోటు లేని కుటుంబం. ఇంట్లో మగవాళ్లు ఉద్యోగాలు, వ్యాపారాలు చేసి సంపాదిస్తూ ఉంటారు. కాని ఇంటిని నడిపే బాధ్యత మాత్రం అత్తగారు కాంతం చూసుకుంటుంది. దాంతో ఇంట్లో ఆ వదినా మరదళ్ళకి పెద్దగా ఏ పనులు ఉండేవి కావు. అందుకే ఎవరు పేరంటానికి పిలిచినా, బంధువుల్లో ఎవరింట్లోనైనా ఫంక్షన్ ఉందని చెప్పినా సరే ఇద్దరూ కలిసి వెళ్లి వచ్చేసేవారు. అలా ఒకరోజు కస్తూరి భర్త రవి తన తల్లితో, అమ్మా, నేను మధ్యాహ్నం నుంచి ఆఫీస్కి వెళ్ళాలి. అప్పటి వరకు కాసేపు రెస్ట్ తీసుకుంటాను. కానీ కస్తూరి ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడికెళ్ళింది? పక్కూర్లో సురేష్ మావయ్యాళ్ల మనవడికి బారసాలుంది కదరేవాళ. అక్కడికి నన్ను రమ్మన్నారు గాని ఈ ఎండల్లో అక్కడికి వెళ్ళడం నా వల్ల కాదని కోడల్ని, చెల్లిని వెళ్ళొచ్చేయమన్నాను. సాయంత్రానికి వచ్చేస్తారులే. ఏ నాన్నా, కోడలతో ఏదైనా పనుందా? అబ్బే, ఏం లేదమ్మా, ఊరికే అడిగాను ఇంట్లో కనిపించడం లేదని అని రవి అంటాడు. ఈ విధంగా ఇంట్లో ఉంటే ఏమీ తోచని ఆ వదినా మరదళ్ళు ఏ చిన్న సందు దొరికినా అక్కడికి ఇక్కడికి చెక్కేస్తూ ఉంటారు. మరోవైపు పేరంటానికి వెళ్లిన ఆ వదినా మరదళ్ళు మధ్యాహ్నానికల్లా అక్కడి నుంచి బయలుదేరారు. బయట మండిపోతున్న ఎండలో గొడుగులేసుకుని ఇంటికొస్తుంటే దారిలో మరదలు, వదినా, ఈ ఎండకి నోరు తడారిపోతుంది. అదిగో అక్కడ కొబ్బరి బోండాలున్నాయి కదా, తాగి వెళ్దామా? సరే మరదలా అని ఇద్దరూ కలిసి ఆ బోండాల వ్యాపారి దగ్గరకు వెళ్తారు. ఏమయ్యా, 2 బోండాలు కొట్టవా? బాగా నీళ్లుండే కొట్టు. ఎంతయ్యా ఒక్కో బొండం? బోండం 60 రూపాయలమ్మా. ఏంటి, ఒక్కో బొండం 60 రూపాయలా? అదేంటయ్యా, పల్లెటూళ్ళలో 25 రూపాయలకి అమ్ముతున్నారు కదా. అయితే అక్కడే తాగండమ్మా, మా కాడైతే 60 రూపాయలే. ఎందుకీ బోండం కొట్టమంటారా వద్దా? పావుని, నువ్వు కొట్టవయ్యా 2 బోండాలు అని ఇద్దరూ చెరొకటి తాగి అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్లారు. వాళ్ళు ఇంటికెళ్లేసరికి కాంతానికి పొట్టింటోళ్లు స్త్రీధనం కింద ఇచ్చిన కొబ్బరి తోటని కౌలు చేసుకుంటున్న రైతు ఈ సంవత్సరం తోట డబ్బులిచ్చి వెళ్ళటానికొచ్చాడు. అతనితో కాంతం, ఏంట్రంగయ్యా, నువ్వు చెప్పే లెక్కలు మరీ దారుణంగున్నాయి. చూడండి కాంతం గారు, నేను ఎన్నో ఏళ్లబట్టి మీ కొబ్బరి తోటని చేసుకుంటున్నాను. ఇప్పటి వరకు ఎప్పుడైనా లెక్కలు తేడా వచ్చాయా చెప్పండి? అప్పుడు రాలేదు గాని ఈ ఏడు తోట దిగుబడి బాగానే ఉందని నాకు తెలిసింది. నువ్వు చూస్తే 25,000 కాయే దిగిందంటున్నావు. అందులోనూ ఒక్కే కాయకి 10 రూపాయల లెక్కగట్టావు. ఊళ్ళో కూడా బొండం 25 నిన్నాను. కనీసం నాకు 15 ఇస్తే బాగుంటది. మరీ 10 రూపాయలంటేనే. అయ్యి బాబోయ్, 15 రూపాయలా అండి? నాకు గిట్టుబాటు అవ్వదండి. తోటకి యాపిండని, తెల్లదోమకి మందులని 50 ఏళ్ళ దాకా ఖర్చయిందమ్మా. మీకెవరు చెప్పారో గాని మీరు అనుకున్నంత రేట్ లేదమ్మా ఇప్పుడు కొబ్బరి బొండాలకి అంటూ తన వాదన తాను చెప్తున్నాడు. అప్పుడే వచ్చిన ఆ వదినా మరదళ్ళు వాళ్ల సంభాషణ విన్నాక ఆ వదినమ్మ మధ్యలో కలగజేసుకుని, అత్తయ్య, ఒక్క క్షణం మీరు లోపలికొస్తారా? రండర్రా, అప్పుడే వచ్చేశారా? సరే, మీరెళ్ళండి, నేను రంగయ్యతో మాట్లాడొస్తాను. మాట్లాడుదురు గానిలేండి, ఒకసారి లోపలికి రండి. రంగయ్య బాబాయ్, ఏమనుకోకే, అత్త ఇప్పుడే వస్తారు.
అంటూ అతనితో చెప్పి తన అత్తగారిని వెంట పెట్టుకుని లోపలికి వెళ్ళిపోతారు. పావని, బాబాయ్కి టీ తెచ్చావు అని కోడలంటుంది. అలా లోపలికి తీసుకెళ్లిన అత్తగారితో కోడలు, అత్తయ్య, ఈ రంగయ్య మనకి తప్పుడు లెక్కలు చెప్తున్నాడు. ఇందాక ఫంక్షన్లో కూడా మీ ఊరు నుండి వచ్చిన గురవయ్య తాత కలిశారు. ఈ ఏడు మీ కొబ్బరి తోటలో దిగుబడి బాగా దిగిందని ఆయన కూడా చెప్పారు. ఇప్పుడు నేను చూస్తే ఇతగాడు సగం లెక్క ఎగ్గొట్టేస్తున్నాడు. అందుకే నా మాట విని నేను చెప్పినట్టు చెయ్యండి అంటూ తన అత్తగారి చెవిలో ఏదో చెప్పింది. అది విన్నాక అత్తగారు, ఆలోచన బాగానే ఉంది గాని అలా చేస్తే ఆ బొండాలన్నీ మనం ఎక్కడ అమ్ముతామే? మనకు ఆ మార్కెట్ వ్యవహారాలు అవి తెలియదు కదా. పైగా అబ్బాయికి కానీ మీ మావయ్యకి కానీ ఖాళీ ఎక్కడ దొరుకుతుంది తిరగడానికి? అబ్బా అత్తయ్య, నేను చెప్పినట్టు వెళ్ళి చెప్పండి. ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం కదా అని చెప్పటంతో కోడలి మీద నమ్మకంతో ఆ అత్తగారు వెళ్లి రంగయ్యతో ఇలా అంటుంది. సర్లే రంగయ్య, నీకంత నష్టం వచ్చేలా ఉంటే ఎందుకులే గాని నువ్విస్తున్న డబ్బులు నీ దగ్గర పెట్టుకో. నువ్వు చెప్పిన లెక్క ప్రకారం ఆ తోట మీద నువ్వు పెట్టిన పెట్టుబడి 50,000 రూపాయలు నీకు నేనే ఇచ్చేస్తాను. ఆ కాయలన్నీ ఎక్కడెక్కడ వదిలిపెట్టేయి. ఈసారి దిగుబడి నేను నమ్ముకుంటానులే. ఆ వచ్చిన దానిలో ఇంకా నీకు రావాల్సిన 1,50,000 నేనే నీకిస్తాను. వచ్చేసారి నుండి మా కొబ్బరి తట మేమే చూసుకుంటాంలే అని కాంతం అనేసరికి అతి తెలివి రంగయ్యకి గొంతులో వెలక్కాయబడింది. అందుకే తడుముకుంటూ, అబ్బే, కొబ్బరి బొండాలు అమ్మటం అంటే చాలా పెద్ద విషయమమ్మా. మీరా తిప్పల ఏం పడతారు గాని మీరడిగిన 15 రూపాయలే ఖాయం చేసుకుందానులేండి. ఊరెళ్ళి మీ డబ్బు పంపిస్తాను. ఎందుకులే రంగయ్య, అమ్మొద్దంటున్నారు కదా. ఈసారికి నీ డబ్బులు నువ్వు తీసుకుని వెళ్ళిపో అంటూ ఆ ముగ్గురు ఆడవాళ్లు కలిసి తమని మోసం చెయ్యాలని చూసిన రంగయ్యకి అతని పద్ధతులు, అతను చెప్పిన దొంగ లెక్కల ప్రకారమే డబ్బులిచ్చేసి పంపించేశారు. ఇక అతను వెళ్ళిపోయాక, అవునే కోళ్ళ, రంగయ్యని కాయలు వదిలేమన్నావు గాని ఈ ఎండలో పడి ఆ కొబ్బరి మార్కెట్కి పోయి మన ఆడాళ్ళం ఎలా తిప్పలు పడతాం చెప్పు? లేదత్తయ్య, బయట ఎండలు చూస్తే మండిపోతున్నాయి. అందుకే ఒక్కో కొబ్బరి బొండాన్ని 60 రూపాయలకి తక్కువ అమ్మడం లేదు వ్యాపారులు. వాళ్ళే అలా అమ్ముతున్నారంటే వాళ్ళు కనీసం 10-15 రూపాయలు లాభం లేకుండా అమ్మరనే కదా అర్థం. మరి అలా చూసినా ఇతగాడిస్తేనన్న 10 రూపాయలు కాయకి బయట అమ్ముడే ధరకి ఏవైనా పొంతనుందా? అవునమ్మా, వస్తుదారిలో నేను వదిన 120 రూపాయలు పెట్టి 2 బొండాలు తాగాం. వాడు పైసా కూడా తగ్గనన్నాడు తెలుసా? ఇప్పుడు అర్థమైంది అత్తయ్య, మనం అతన్ని నమ్ముకొనుంటే చాలా నష్టపోయేవాళ్ళం. ఇన్నాళ్ళు అయిందేదో అయింది, ఇప్పుడు వదిలేయండి. కానీ ఈ ఏడాది ఎండలు గట్టిగా ఉండేలా ఉన్నాయి. ఈ సమయంలో మన తోటలో బొండాలు మనం అమ్ముకుంటేనే మనకి 4 రూపాయలు మిగులుతాయి. కానీ ఆడాళ్ళం మనం అవన్నీ ఎలా చేస్తామే? ఏంటమ్మా ఇంకా ఆడ మగ అని మాట్లాడతావు? వదిన చెప్పింది నిజం. మనమే కొబ్బరి బొండాలు అమ్ముకుంటే మనకే మంచిది. అందుకే ఈ ఏడాది మన తాతయ్య గారి ఊరు వెళ్ళి నేనే వదిన ఆ కొబ్బరి బండలు లోడెత్తుకొస్తాం. వాటిని హైవేలో 2 చోట్ల పెట్టి నేను వదిన ఇద్దరం అమ్ముతాం. అవునత్తయ్య, ఈ ఎండాకాలం సీజన్ పూర్తయ్యేలోపు మన కొబ్బరి బొండాలన్నీ సేలయ్యి మనం మంచి లాభాలను చూస్తాం అంటూ ఆ వదినా మరదలిద్దరూ కూడబలుక్కొని కాంతానికి బ్రెయిన్ వాష్ చేసేసరికి కాంతం కూడా అందుకొప్పుకుంది. అంతే, అత్తగారి ఆమోదంతో ఆ వదినా మరదళ్ళు కాంతం ఊరెళ్ళి అక్కడ కొబ్బరి బొండాలు తెచ్చి తామనుకున్న ప్లాన్ ప్రకారమే హైవేలో అటొకరు ఇటొకరు కాస్త దూరంలో అమ్మటం మొదలుపెట్టారు. అది కూడా 40-45 రూపాయలకే బోండవని అమ్మటంతో వదినా మరదళ్ల కొబ్బరి బోండాలు చక్కగా అమ్ముడైపోయాయి. ఒకరోజు కూతురు కోడలు ఇంటికొచ్చాక, చూడండర్రా పిల్లలో, వచ్చిన బోండాల్లో చాలా మటుకు ముదురుకాయలున్నాయి. ఆటిల్లో నీళ్ళు చాలా తక్కువగా ఉంటాయి కనుక అట్టాంటి వేరు చేయించాను. ఆ వేరు చేయించిన కాయలను పగలగొట్టి ఆ కొబ్బరితో మా చిన్నప్పుడు మా నాన్నమ్మ చేసి పెట్టిన ఒక కొబ్బరి స్వీట్ ఉంది, అది తయారు చేసిస్తాను. అది 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. దాన్ని కూడా తీసుకెళ్ళి అమ్మారంటే ఎంతో కొంత ఉపయోగం కదా మనకి. అత్తయ్య, ఆడవాళ్ళు అంటూనే మీరు కూడా చాలా సూపర్ ఐడియా చెప్పారు. మీరు చెప్పినట్టు చేస్తే అది మనకి అడిషనల్ లాభం అవుతుంది. మన ట్రాన్స్పోర్ట్ ఖర్చులైనా కొట్టుకుపోతాయి కదా అంటూ తమ అత్తగారి ఆలోచన ప్రకారం తయారు చేసిన ఆ కొబ్బరి స్వీట్ని కూడా ఆ వదినా మరదళ్ళు తాము కొబ్బరి బొండాలు అమ్మే దగ్గర అమ్మటంతో అటు మండు వేసవిలో చల్లని కొబ్బరి నీళ్లు, ఇటు నేతితో చేసిన కొబ్బరి స్వీట్ వల్ల మళ్లీ దాహం. కాబట్టి స్వీట్ తర్వాత బోండం దాగాలి. మామూలుగా అయినా కొబ్బరి నీళ్ళు దాగాలి గనుక ఈ వేసవిలో వదినా మరదళ్ళ కొబ్బరి బొండాల వ్యాపారం బాగా సక్సెస్ అయింది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. శిరీష వరుణ్ణి నమ్మించి అతనితో కలిసి కావ్యని బంధించి ఉంచిన చోటుకి చేరుకుంటుంది.
అక్కడ కాళ్ళు చేతులు కట్టేసి ఉన్న కావ్యని చూసి శిరీష కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కాని ఆ విషయం బయటపడకుండా వరుణ్ణి నమ్మించాలి కాబట్టి అమాయకంగా నటిస్తూ ఇలా అంటుంది. ఏంటి వరుణ్, ఎవరి అమ్మాయి అలా కట్టేసి ఉంచావేంటి? లేదు డియర్, తనకి మతిస్థిమితం సరిగా లేదు. పాపం తను వాడాల్సిన మందులైపోవటంతో 2 రోజులుగా కాస్త ఇబ్బంది పెడుతుంటే డాక్టరే ఇలా కట్టేసి ఉంచమని చెప్పాడు. అతనే వచ్చి ట్రీట్మెంట్ చేసి వెళ్తూ ఉంటాడు. మనకి తనతో ఏ ప్రాబ్లం ఉండదులే, నువ్వేం కంగారు పడకు, మాకివన్నీ అలవాటే అని ఒక పెద్ద అబద్ధాన్ని శిరీషకి చెప్తాడు. శిరీష కూడా తను చెప్పింది నమ్మి ఇలా అంటుంది. అయ్యో పాపం, చూస్తే చిన్న వయసులా ఉందే అని జాలిపడుతుంది. అప్పుడు కావ్యకి విషయం అర్థమవుతుంది. మనసులో ఇలా అనుకుంటుంది. అంటే మా వదిన నన్ను కాపాడడం కోసం వచ్చిందన్నమాట. అంటే పోలీసులేదో ప్లాన్ చేసే ఉంటారు. ఒక పని చేస్తాను, ఈలోపు మా వదిన మీదకి వాడి దృష్టి పోకుండా వాడిని డైవర్ట్ చేస్తాను అని కావ్య నోటికి ప్లాస్టర్ వేసేసి ఉండటంతో గట్టిగా మూలుగుతూ వరుణ్ణి అటెన్షన్ డిస్టర్బ్ చేయాలని చూస్తుంది. అప్పుడు ఆ సౌండ్స్ విన్న శిరీషకి విషయం అర్థమవుతుంది. తన మనసులో ఇలా అనుకుంటుంది. పాపం కావ్య నన్ను వెళ్ళిపోమని చెప్పాలనుకుంటుందేమో అని శిరీష అనుకుంటుంది. ఇక మరోవైపు ఇన్స్పెక్టర్ రత్నం తన టీం మొత్తాన్ని అలర్ట్ చేసి వరుణ్ సిరిని కావ్యని ఉంచిన చోటుకు వెళ్ళటానికి రెడీ అవుతున్నాడు. ఒక కానిస్టేబుల్ వచ్చి రత్నానితో ఇలా అంటాడు. సార్, మీరు చెప్పినట్టే అన్నీ సిద్ధంగా ఉన్నాయి, ఇంక మనం మూవ్ అవ్వచ్చు సార్ అని చెప్పడంతో రత్నం కావ్యని సిరిని కాపాడడానికి బయలుదేరతాడు. మరోవైపు హాస్పిటల్లో ఉన్న పార్వతి సిరి గురించి అడుగుతూ ఉంటుంది. డాక్టర్ దీప వెళ్ళి పార్వతితో ఇలా అంటుంది. ఆంటీ, మీరు ఎక్కువ ఆలోచించకండి ప్లీజ్. ఆంటీ పడుకోండి. లేదమ్మా, ఒకసారి సిరిని పిలు, కావ్యం తీసుకొచ్చారో లేదో కనుక్కోవాలి. ఆంటీ ప్లీజ్, దయచేసి మీరు మాకు కోఆపరేట్ చేయండి. మీరిలా కావ్యం చూడాలని మొండి పట్టబట్టే వదిన కావ్య కోసం రిస్క్ చేయడానికి వెళ్ళింది అంటూ దీప గబుక్కున నోరు జారి అనేసరికి పార్వతి ఇలా అంటుంది. ఏంటే దీప నువ్వనేది? మా సిరి రిస్క్ చేయడం ఏంటే? అంటే కావ్యని ఇంకా ఆడి దగ్గర నుండి తీసుకురాలేదా అని పార్వతి అంటుంది. అయినా దీప ఏమీ బదులివ్వకుండా అలా మౌనంగా ఉండిపోతుంది. అప్పుడు పార్వతి ఇలా అడుగుతుంది. దీపా చెప్పవే, నేను తీసుకోగలను. ఇలా ఏమీ తెలియకుండా దాచిపెడితే నా వల్ల కాదు అని పార్వతి అనటంతో దీప జరిగిందంతా పార్వతికి చెప్పక తప్పలేదు. అప్పుడు దీప చెప్పిందంతా విని పార్వతి ఇలా అంటుంది. అమ్మ నా కోడలో, నా కూతుర్ని కాపాడ్డానికి ఎంత సాహసం చేశావే. నీ మంచి మనసుని చాలా ఆలస్యంగా అర్థం చేసుకున్నామే మేము అని పార్వతి అనుకుని బాధపడుతూ ఉంటుంది. ఇక ఇదంతా ఇలా ఉంటే అక్కడ సిరి మాత్రం ఎలాగైనా కావ్య దగ్గరకు వెళ్ళి తనకు ధైర్యం చెప్పాలని చాలా ఉబలాటంతో ఉంటుంది. ఇంతలో అక్కడికి ఇన్స్పెక్టర్ రత్నం వచ్చి కావ్యని శిరీషని ప్రొటెక్ట్ చేస్తూ ఆ వరుణ్ణి అరెస్ట్ చేస్తాడు. శిరీష వెళ్ళి వెంటనే కావ్యకున్న కట్లు విప్పుతుంది. అప్పుడు పోలీసులకి దొరికిపోయిన వరుణ్ ఇలా అంటాడు. ఎంత చీట్ చేశావే, నువ్వు పోలీసుల మనిషివని తెలిస్తే నిన్ను ఈపాటికే చంపేసి పారేసేవాణ్ణి. ఏంట్రా, మోసం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఎంతోమంది అమాయక పాడవాళ్ళని నీ మాటలతో మోసం చేసి వాళ్ళని విదేశాలకు అమ్ముకున్నావు. నువ్వు మోసం గురించి మాట్లాడతావా? మరొక్క మాట నీ నోటి నుంచి వచ్చినా చెప్పు తీసుకుని కొడతాను అంటూ శిరీష గట్టిగా వార్నింగ్ ఇవ్వటంతో ఇక పోలీసులు వాణ్ణి లాక్కొని వెళ్ళిపోతారు. అప్పుడు ఇన్స్పెక్టర్ రత్నం ఇలా అంటాడు. మీ ఇద్దరికీ చాలా థ్యాంక్స్. మీరిద్దరూ ఇంత రిస్క్ చేసుండకపోతే ఇలాంటి ఒక డేంజరస్ క్రిమినల్ని పట్టుకోవడం మాకు చాలా కష్టమయ్యేది అని ఇన్స్పెక్టర్ అంటాడు. అప్పుడు శిరీష ఇలా అంటుంది. ఆఫీసర్, పదండి, త్వరగా మనం హాస్పిటల్కి వెళ్ళాలి. అవతల అత్తయ్యకి ఎలా ఉందో ఏంటో. కావ్య, పదమ్మా వెళ్దాం. శిరీష అలా అనేసరికి కావ్యకి భయం వేస్తుంది. అమ్మ హాస్పిటల్లో ఉందా? ఏమైంది వదిన అమ్మకి? నీ మీద బెంగతో లో బీపీ వచ్చి పడిపోయారు కావ్య అని శిరీష చెప్తుంది. వెంటనే ఆ వదినా మరదళ్ళిద్దరూ హాస్పిటల్కి చేరుకుంటారు. అక్కడ కూతురిని కోడలిని సురక్షితంగా చూసేసరికి పార్వతి ప్రాణం లేచొస్తుంది. అప్పుడు ఇలా అంటుంది. అమ్మ నా తల్లులో, ఇద్దరు క్షేమంగా వచ్చేశారా? ఆ బుధనష్టపాడిని ఏం చేశారమ్మా? అత్తయ్య, వాడి సంగతి పోలీసులు చూసుకుంటారులే, మీరు ఆవేశపడకండి. అవునమ్మా, వాడి సంగతి వదిలే. కానీ అమ్మా, ఈరోజు నేను బ్రతికొచ్చానంటే కారణం మన వదినేనమ్మా. నిజమేనే తల్లి, నా కోడలి మంచితనం గ్రహించక నువ్వు నేను ఎన్నాళ్ళు ఆమెతో చాలా తప్పుగా ప్రవర్తించాం అంటూ తాము ఇంతకాలం చేసిన దానికి వాళ్ళిద్దరూ పశ్చాత్తాపడతారు.
ఆ తర్వాత పార్వతి చాలా త్వరగానే కోలుకుంటుంది. ఒకరోజు ఆమె లాయర్ తమ్ముడి ఇంటికొచ్చి ఇలా అంటాడు. ఏమక్కా, ఇప్పుడేం చేయమంటావే? ఆస్తి నీ పేరున రాయమంటావా, కోడలి పేరున? చాలయ్య ఆపరా నాటకాలు. మీ బుల్లిబాబు కూతుళ్ళిద్దరు కలిసి నన్ను నా కూతుర్ని ఆట ఆడించారు కదా. నిన్నింకా తక్కువేనే అమ్మ, నన్నైతే చాలా ఆడించారు అని కావ్య నవ్వులాటగా అంటుంది. ఇంతలోనే పెళ్ళిళ్ళ పేరయ్య అక్కడికొచ్చి ఇలా అంటాడు. అమ్మా పార్వతమ్మ గారు, మీ కావ్యకి ఏవైనా చక్కటి సంబంధాలుంటే చూడమని చెప్పారు కదా. ఓ చక్కటి సంబంధం వచ్చిందమ్మా. అబ్బాయి అమెరికాలో ఉంటాడు. మీరు సరే అంటే మగ పెళ్లి వాళ్ళకి కబురు పెడతాను. అన్నీ కుదిరాయంటే దగ్గరలో ఉన్న ముహూర్తం చూసుకొని పెళ్లి జరిపేస్తే అబ్బాయి అమ్మాయి ఇద్దరూ కలిసి అమెరికా వెళ్ళిపోవడానికి చాలా ప్లాన్డ్గా ఉన్నాడమ్మా ఆ అబ్బాయి అంటూ పేరయ్య చెప్తాడు. అప్పుడు కావ్య మధ్యలో కలగజేసుకుని ఇలా అంటుంది. పేరయ్య గారు, మధ్యలో మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి. నాకు ఏ అమెరికా సంబంధాలు, ఏ చదువుకున్న సంబంధాలు వద్దండి. చక్కగా పల్లెటూరు సంబంధం ఏదైనా ఉంటే చూడండి. అయ్యో, అదేంటి కావ్య, చదువుకున్న అమ్మాయివి పల్లెటూరు సంబంధం ఎందుకమ్మా? చక్కగా ఏ ఫారెన్ సంబంధమో చేసుకోకా? లేదొద్దినా, నేను ఫిక్స్ అయిపోయాను. సరేనమ్మా, ఈ రోజుల్లో 10వ తరగతి తప్పిన పిల్ల కూడా ఫారెన్ సంబంధం కావాలని అడుగుతుంది. కాబట్టి మా దగ్గర అలాంటి సంబంధాలే ఉంటాయి. ఇక పల్లెటూరి సంబంధాలంటే ప్రస్తుతమైతే కష్టమే. ఉన్నప్పుడే వచ్చి కలుస్తాను. ఈలోపు మీ ప్రయత్నాలు మీరు చేయండి అని చెప్పేసి పేరయ్య వెళ్ళిపోతాడు. అప్పుడు సిరి కావ్యతో ఇలా అంటుంది. ఏమ్మా కావ్య, ఎందుకు పేరయ్య గారితో అలా మాట్లాడావు? చూడాయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే వెళ్ళిపోని వదినా, నాకు నిజంగానే పల్లెటూరు కుర్రాడిని చేసుకోవాలనుంది. ఎందుకంటే అక్కడైతేనే మనుషులను అర్థం చేసుకునే మంచి మనసులు, బంధాలకు విలువనిచ్చే మనుషులు ఉంటారు. మా వదినలాగా. ఏంటమ్మా నువ్వనేది? నిజమే వదినా, నేను చేసిన పనికి మరొకరైతే నా ముఖం కూడా చూసేవాళ్ళు కాదు. కానీ నువ్వు నా కోసం ఎంతో రిస్క్ చేసి వచ్చావు. నిజంగా నువ్వు పల్లెటూరు దానివని అప్పుడు నిన్ను నేను ద్వేషించేదాన్ని. కానీ ఇప్పుడు అది తప్పని తెలుసుకున్నాను. అందుకే నీలాగే పల్లెటూరి వాడిని చేసుకుందామని డిసైడ్ అయిపోయాను. ఇంక ఈ విషయంలో ఎవరు ఆర్గ్యుమెంట్స్ పెట్టకండి అని తెగేసి చెప్పేస్తుంది కావ్య. ఇక శిరీష తన బాబాయి కొడుకు సంబంధం కుదర్చడంతో చక్కగా ఒక మంచి ముహూర్తంలో కావ్యకి తాను కోరుకున్నట్టే ఒక పల్లెటూరి రైతుతో పెళ్లి జరిగిపోతుంది. ఇక ఆ తరువాత కావ్య దంపతులు అటు పల్లెటూరులో కాపురం ఉంటూ ఆనందంగా జీవిస్తూ ఉంటే ఇక్కడ సిరి రమేష్లు కూడా సంతోషంగా జీవిస్తూ ఉంటారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత పార్వతి కూడా కాలం చేస్తుంది. మొత్తం ఇంటి పెత్తనమంతా శిరీష భుజాల మీదే పడుతుంది. అన్ని బాధ్యతలు రమేష్ చేతిలోకి వెళ్తాయి. ఈ విధంగా వారి కథ సుఖాంతమవుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మరొక కొత్త సిరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.